నిన్నటి వీడియోలో హెచ్4 ఈఏడి వాళ్ళకి సుప్రీంకోర్టు పాజిటివ్‌గా తీర్పునిచ్చిందని ఒక వీడియో చేశాను. అందులోపల ఒక 30% వరకు కామెంట్స్ హెచ్4 ఈఏడీస్‌ని చాలా వరకు హేట్ చేస్తున్నట్టు ఉన్నాయి కామెంట్స్. అంత హేట్ చేసే అంత ఉన్నదా? అండ్ అసలు ఓపీటీ వాళ్ళకి జరిగేటటువంటి అన్యాయం ఏంటి? ఇందులో నా ఒపీనియన్ చెప్తాను. ఏది కూడా స్టేట్మెంట్ కాదు. జస్ట్ నా ఒపీనియన్ విత్ లాజిక్స్ ఉంటాయి అన్నీ కూడా. సో, ఇంకెవరైనా మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఒకటి న్యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ థింగ్ ఓపీటీ వాళ్ళకి హెచ్4 ఈఏడీ అంటే ఎక్కువగా నచ్చకపోవడానికి రీజన్స్ ఏంటి అనేది చెప్తాను. ఇవి ఫస్ట్ ఏంటి, ఓపీటీ వాళ్ళకి స్పాన్సర్‌షిప్ ఇవ్వాలి. హెచ్4 ఈఏడీస్‌కి కంపెనీస్ ఎలాంటి స్పాన్సర్‌షిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదొకటి ఈఏడీ వాళ్ళకి పాజిటివ్ ఉంటది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, చాలా వరకు అంటే ఓపీటీ అంటే స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అంటే, మేము బాగా కష్టపడ్డాము. అంటే ఇన్ని సంవత్సరాలు మేము చాలా హార్డ్ వర్క్ చేశాము. మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాము. సో, అందువల్లనే మాకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండాలి. అసలు హెచ్4 ఈఏడీస్‌కి ఎలాంటి కష్టం లేదు. చాలా సుఖమైన జీవితం గడుపుతూ ఉంటారు. అసలు వాళ్ళకెందుకు ఈ ఆపర్చునిటీ అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఏంటంటే హెచ్4 ఈఏడీలకి డిఫరెంట్ ఫీల్డ్ లోపలికి ఎంటర్ అయ్యేటటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటది. బట్ ఓపీటీ వాళ్ళకి ఉండదు. ఐ మీన్ స్టూడెంట్స్ కానీ ఈవెన్ హెచ్1 వాళ్ళకి కూడా ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ నువ్వెంత చదివావు? నీ చదువుకి సంబంధించిన జాబే చేయాలి. నువ్వు ఇక్కడే వర్క్ చేయాలి, ఇక్కడే వర్క్ చేయాలి అని చెప్పేది కూడా ఈఏడీ వాళ్ళకి ఉండదు. అదొక ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకి ఉంటది. అండ్ నెక్స్ట్ ఈఏడీలో ఉన్నప్పుడు జాబ్ పోయింది అనుకోండి, ఒక గ్రేస్ పీరియడ్ ఏమీ ఉండదు. అంటే ఈ లోపలనే నీకొక జాబ్ రావాలి, లేకపోతే కంట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేకపోతే నీ యొక్క వీసా స్టేటస్ పోతది. అలాంటిది ఏది కూడా హెచ్4 వాళ్ళకి ఉండదు. అదొక బెనిఫిట్ ఉంటది. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఈఏడీస్ ఉంటారో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న జాబ్ ఏదైనా చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రెస్టారెంట్‌లో వర్క్ చేసి, రేపు అమెరికాలో ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయినా కూడా ఎవరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉండదు. అంటే ఐ మీన్ ఇప్పుడు హెచ్1బీ వాళ్ళు గనుక కంపెనీ చేంజ్ అయ్యారు అనుకోండి, యూఎస్‌సీఎస్‌కి పిటిషన్ సబ్మిట్ చేయాలి. అలాంటిది హెచ్4 ఈఏడీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఏంటి అంటే హెచ్4 ఈఏడీస్‌కి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇవన్నీ. సో, అందువల్లనే ఏంటి అంటే చాలా వరకు ఓపీటీలో ఉన్న వాళ్ళకి కానియండి, ఈవెన్ హెచ్1బీ వాళ్ళకి కానియండి, ఈ హెచ్4 ఈఏడీస్ వలన వాళ్ళకి చాలా వరకు బెటర్ చాయిసెస్ ఉంటాయి. ఇది అన్‌ఫెయిర్. అండ్ ఎందుకంటే ఓపీటీ వాళ్ళకి స్పాన్సర్‌షిప్ ఇవ్వాలి కాబట్టి ఏదైనా ఒక కంపెనీకి అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళు హెచ్4 ఈఏడీస్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ గ్రీన్ కార్డ్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. నెక్స్ట్ అమెరికన్ సిటిజన్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో, ఇలా ఒక లూప్‌లో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది. మేము స్టూడెంట్‌గా ఉండి మేము బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంతవరకు వచ్చాం కదా! మాకు కొంచెం ప్రిఫరెన్స్ తక్కువుంటది అని చెప్పేసి వాళ్ళ బాధ. ఆ బాధలో అర్థం ఉందా అంటే నేనేమంటానంటే ఎవ్రీవన్ కమింగ్ హియర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వీసా. ద కేటగిరీ చూజన్ బై దేర్ చాయిస్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవ్వడం అనేది వాళ్ళ యొక్క స్కిల్ సెట్‌ని బట్టి అండ్ టాలెంట్‌ని బట్టి అండ్ హార్డ్ వర్క్ అన్నిటికంటే ముఖ్యంగా లక్. ఇవన్నీ కూడా ఓకే అవుతేనే ఇక్కడ ఒక ఎంప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అవుతది. సో, అది ఏ వీసా అయినా కూడా వీసాతోటి సంబంధం లేకుండా అవన్నీ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ అయితేనే ఒక ఎంప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అవుతది. బట్ చాలా వరకు ఓపీటీ వాళ్ళకి గాని, ఈవెన్ స్టూడెంట్స్ ఆర్ హెచ్1బీ వాళ్ళకి వీళ్ళందరికీ ఉన్నదేంటి అంటే మాకొక జాబ్ పోయింది అనుకోండి, మేము ఈ లోపే వెళ్ళిపోవాలి. అండ్ ఇలాంటివి చాలా కూడా ఈఏడీ వాళ్ళ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ కంపెనీస్ కూడా ఎక్కువగా వాళ్ళని ప్రిఫర్ చేస్తుంటది అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్. ఇప్పుడు కమింగ్ టు ద హెచ్4 ఈఏడీస్‌కి వచ్చినట్లయితే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటది అంటే, ఫస్ట్ థింగ్ వచ్చిన వెంటనే కూడా ఈఏడీ అయితే రాదు. ఆల్మోస్ట్ అది రావడానికి 4 ఇయర్స్ టు 5 ఇయర్స్ టైం పడతది. 4-5 ఇయర్స్ ఖాళీగా ఉండడమే వాళ్ళు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మాకు ఈఏడీ ఉంది కదా అని చెప్పేసి మా దగ్గర టాలెంట్ లేకుండా అండ్ మేము ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేయకుండా ఏది చేయకుండానే ఈఏడీలకి జాబ్ ఇస్తాము అని చెప్పేసి కంపెనీస్ ఏమి కూడా తిరగట్లేవు. సో, ఇప్పుడున్నటువంటి పొజిషన్‌ని బట్టి అండ్ ఇప్పుడున్నటువంటి జాబ్ మార్కెట్‌ని బట్టి ఈఏడీ ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ రావడం చాలా కష్టంగానే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫ్యాక్ట్ నేను చెప్తాను. ఈఏడీస్ ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్స్ బాగా రావడం కానియండి, వాళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ ఉండడం అనేది చాలా తక్కువ. ఈవెన్ ఇప్పుడు ఈఏడీ ఉన్న వాళ్ళు కూడా అసలు ఫోన్ కాల్స్, ఇంటర్వ్యూ కాల్స్ ఏవి కూడా రాని వాళ్ళు 6 నెలల నుంచి ఒక్క ఇంటర్వ్యూ కాల్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఒకప్పుడు ఇండియాలో ఈవెన్ స్టూడెంట్స్ ఎలా అయితే చదువుకున్నారో ఈఏడీస్ కూడా అలానే చదువుకొని ఉంటారు. అండ్ వాళ్ళకి కూడా
అంతే నాలెడ్జ్ ఉంటది. అండ్ ఆల్రెడీ వాళ్ళకి ఇండియాలో ఏదైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండుంటది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డిపెండెన్సీ వీసా కాబట్టి ఆల్మోస్ట్ అన్ని సంవత్సరాలు ఖాళీగానే ఉంటారు. సో, అది కూడా వాళ్ళకి మేజర్ డ్రాబ్యాకే. అండ్ నెక్స్ట్ కంపెనీస్ కూడా ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉండడం కూడా వాళ్ళ లోపల వాళ్ళకి ఒక మైనస్ అన్నట్లు. అంటే నెక్స్ట్ జాబ్‌కెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ వాళ్ళకి రాదు. ఈవెన్ కంపెనీస్ తీసుకోవాలి అనుకున్నా కూడా ఒకసారి కూడా వాళ్ళని కూడా ఆలోచిస్తాయి. నెక్స్ట్ మనకి అనడానికి చాలా ఈజీగా అనిపించినా కూడా నేను రియల్ ఫ్యాక్ట్ చెప్తాను. వైఫ్ హెచ్-1 మీద వచ్చింది. హస్బెండ్‌కి ఆల్రెడీ చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది ఇండియాలో. హెచ్-4 మీద ఇక్కడికొచ్చారు. వచ్చిన కొద్ది రోజుల్లోనే బయట అక్కడో ఇక్కడో ఏదో సరే దొరికిన జాబ్ చేయకూడదు. బట్ చేశారు. ఆ తర్వాత నుంచి వాళ్ళకి చాలా స్ట్రెస్‌గా ఉంది. ఏంటంటే వాళ్ళ వైఫ్ వర్క్ చేస్తుంది. నేను డిపెండెంట్‌గా ఉన్నాను. హెచ్-4 హెచ్-1 ట్రై చేస్తున్నారు. అది లీగలే కదా! హెచ్-4 మీద ఉన్నవాళ్ళు హెచ్-1 ట్రై చేయొచ్చు. హెచ్-1 ఫిట్ అవ్వట్లేదు. ఆల్రెడీ ఇండియాలో అంత ఎక్స్‌పీరియన్స్ ఉండి మంచి సాలరీ గెయిన్ అయినా కూడా ఆల్రెడీ వాళ్ళ రిలేటివ్స్ చాలామంది యూఎస్‌లో సెటిల్ అయ్యారు. వాళ్ళు కూడా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతోటి ఇక్కడికొచ్చారు. బట్ అతనికి నచ్చట్ల. ఏంటి అంటే హ్మ్. నాకు లేదు కదా జాబు. అంటే నాకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఐటీలో ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను బయట ఆ చిన్న చిన్న జాబ్స్ చేయాలంటే నేనెట్లా చేయగలను? చేస్తున్నా కూడా మనసు చంపుకొని చేస్తున్నట్లుగా వాళ్ళ లోపల వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ వీసా పరంగా చూస్తే కొంచెం బెనిఫిట్స్ హెచ్-4 ఈఏడీకి ఉన్నా కూడా ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా దే ఆర్ ఫేస్ చేస్తుంటారు ప్రాబ్లమ్స్. అంటే వాడికి ఈఏడీ ఉంది కాబట్టి వాళ్ళ లైఫ్ చాలా బావుంది. చాలా డిజైన్ అయ్యుంది అనుకోవడం చాలా తప్పు. ఇప్పుడు సమాజం ఏంటంటే ఎవడైతే గట్టిగా ఏడుస్తాడో వానికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటారు. అసలు ఏమీ ఏడవకుండా వాడి లోపల వాడు బాధపడే వాడికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక 10 మంది కలిసి వీళ్ళకి నష్టం జరుగుతుంది, నష్టం జరుగుతుంది అంటే వాళ్ళకి నష్టం జరుగుతుందని ఒకటి క్రియేట్ అవుతది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా చాలా వరకు ఫీల్ అవుతూనే ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డే నుంచే బయట ఎక్కడైనా ఒక జాబ్, పార్ట్ టైమ్ జాబ్ దొరికితే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంత ధైర్యం చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ అనేది ఏమీ ఉండదు. అండ్ వాళ్ళకంటూ ఒక ఫోకస్ ఉంటది. వాళ్ళు చాలా ఫోకస్డ్‌గా ఉంటారు. బట్ ఎవరైతే హెచ్-4 మీద ఉంటారో వాళ్ళంత ధైర్యం చేయలేరు. ఎందుకంటే వీళ్ళెలా అయితే బయట ఇల్లీగల్‌గా చేస్తే ఇల్లీగలో అలాగే హెచ్-4 వాళ్ళు కూడా బయట జాబ్ చేస్తే ఇల్లీగల్. కాబట్టి స్టూడెంట్స్ ధైర్యం చేసినట్టుగా హెచ్-4 వాళ్ళు అంత ధైర్యం చేయలేరు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా జాబ్ చేసినా వాళ్ళ హస్బెండ్ వీసాకి, ఆర్ వైఫ్ వీసా అదే స్పౌస్ వీసాకి చాలా వరకు ఇబ్బంది కలుగుతది కాబట్టి చాలామంది చేయడానికి భయపడుతూ ఉంటారు. అండ్ ఎవరైతే ఇప్పుడు హెచ్-1 మీద ఉండి వాళ్ళు హెచ్-4 ఈఏడీస్ వచ్చారో ఆహ్, వాళ్ళ ఫ్యామిలీనే రాకుండా అంటే యూఎస్‌లో ఉన్న వాళ్ళ అంటే వైఫ్, హస్బెండ్ వాళ్ళకు ఇద్దరు పిల్లలుంటే వాళ్ళే రాకుండా ఇంకా చాలామంది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. వాళ్ళంతా మనకు కనిపించరు. ఓన్లీ కూడా వాళ్ళేముంది ఇద్దరు జాబ్ చేస్తున్నారు. బాగా మంచిగా ఎర్న్ చేసుకుంటున్నారు. లైఫ్ బాగా లీడ్ అవుతుంది అనుకుంటారు. బట్ వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది కనిపించకుండా చాలామందుంటారు. అండ్ ఇంకా ఎస్పెషల్లీ యూఎస్‌లో ఒక జాబ్ చేస్తున్నారు అంటే కొంతమంది అసలు ఇంక నేను చెప్పకూడదులేనా జాబులు మానేసి ఊరికే ఉంటారు. ఇంకేంది వాళ్ళు అమెరికాలో సంపాదిస్తున్నారు గదా! మీరేంటి చేసేది? మీరెందుకు కష్టపడాలి? మీరు తిని కూర్చోండి వాళ్ళు సంపాదించి పెడతారు అంటారు. ఇలాంటివి చాలా కూడా వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ ఒకరికి న్యాయం జరుగుతుంది అంటే ఇంకొకరికి అన్యాయం జరుగుతున్నట్లే. యూఎస్ సిటిజన్స్ ఏమని ఫీల్ అవుతారు? అసలు ఇమిగ్రేషన్ అనేదే చాలా వరకు తప్పు. అసలు ఇమిగ్రెంట్స్ రావడమే అమెరికాకి చాలా వరకు నష్టం అని ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి హెచ్-1బీ వాళ్ళంటే నచ్చదు. హెచ్-1బీ వాళ్ళకి ఓపీటీ వాళ్ళంటే నచ్చదు. ఓపీటీ వాళ్ళకేమో హెచ్-4 ఈఏడీస్ నచ్చరు. హెచ్-4 ఈఏడీ వాళ్ళకి అసలు ఓపీటీ వాళ్ళు నచ్చరు. ఇలా ఏంటి అంటే వీళ్ళు వీళ్ళకి పోటీ, వీళ్ళు వీళ్ళకి పోటీ. అంటే జస్ట్ అట్లా ఒక డిజైన్ చేసి ఉంటదన్నట్లు. వీళ్ళ వల్లనే మాకి జాబ్స్ పోతున్నాయి. వీళ్ళ వల్లనే మేము సఫర్ అవుతున్నాం అని చెప్పేసి. వీటన్నిటికంటే కూడా మెయిన్ చెప్పా గదా! స్కిల్ సెట్, టాలెంట్, ఇర్రెస్పెక్టివ్ వీసా పక్కన పెడితే రిమైనింగ్ అన్నీ గూడా కన్సిడర్ చేయాల్సిందుంటది. బట్ మీరన్నట్లుగా ఒక్క పర్సెంటేజ్ వాళ్ళకి ఎడ్జ్ ఉన్నా కూడా అంటే వాళ్ళకేంటంటే హెచ్-1 మీద ఆల్రెడీ ఇంట్లో ఒకరు సంపాదిస్తున్నారు కదా! మళ్ళీ వీళ్ళేంటి సంపాదించడం అని అనుకుంటారు. ఆల్రెడీ యూఎస్‌లో ఉన్న వాళ్ళకి తెలుసు. మేబీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు వాళ్ళొక్కరే లైఫ్ లీడ్ చేస్తారు. కాబట్టి ఒక ఫ్యామిలీ అనేది బిల్డ్ అవ్వదు కాబట్టి మేబీ అలా అనిపియొచ్చు. బట్ ఒక ఫ్యామిలీ వచ్చిన తర్వాత అది చాలా కష్టంగానే ఉంటది. అండ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఈవెన్ స్టూడెంట్స్ చాలామంది మార్నింగ్ నుండి నైట్ వరకు షిఫ్ట్స్ చేసేవాళ్ళు లేరా? చాలామందున్నారు. మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వర్క్ చేసేవాళ్ళు. అసలు ఒక హెచ్-1 వీసా మీద ఉండి, ఒక జాబ్ వీసా మీద వచ్చిన వాళ్ళకంటే ఎక్కువగా సంపాదించే స్టూడెంట్స్ లేరా? మనం మాట్లాడుకోవాలనుకుంటే ఉన్నారు. సో, ప్రతి ఫ్యాక్టర్ లోపల వాళ్ళకంటూ దే హావ్ సమ్ చాయిసెస్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. అండ్ యూఎస్ గవర్నమెంట్
ఓపీటీ అని, స్టెమ్ ఓపీటీ అని, డే 1 సీపీటీ వాళ్ళకంటూ కొన్ని డిజైన్ చేసింది. అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత హెచ్4 ఈఏడి రావాలి అనేసి వాళ్ళకి డిజైన్ చేసింది. ఆ తర్వాత ఇంకా ఎవరి అదృష్టం ఎలా ఉంటదో మనం చెప్పలేం. అండ్ నెక్స్ట్ ఆల్మోస్ట్ యూఎస్‌లో మన ఇండియన్స్ ఒక 50 లక్షల మంది ఉంటే, అందులోపల హెచ్1 వాళ్ళున్నారు, హెచ్4 వాళ్ళున్నారు, హెచ్4 ఈఏడీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఎల్1 వాళ్ళున్నారు, ఎల్2 వాళ్ళున్నారు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇలా చాలామంది ఉన్నారు. అందులోపల హెచ్4 ఈఏడీ ఉన్న వాళ్ళ శాతం ఎంత ఉంటది? ఈవెన్ హెచ్4 ఈఏడీ వచ్చినా గూడా చాలామంది దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళే ఒక 10 మెంబర్స్ ఉంటే అందులోపల 8 అసలా ఈఏడీని యుటిలైజ్ చేసుకోరు. ఎందుకంటే ఆల్రెడీ కెరియర్ గ్యాప్ వచ్చింది. ఇంతకుముందు మాకేం ఐటీలో ఎక్స్‌పీరియన్స్ లేదు. సో, అందుకోసమే మేము హోమ్ మేకర్‌గా ఉండడమే ఇంట్రెస్ట్ చూపిస్తాము అని చెప్పి కొంతమంది. అండ్ ఇంకొంతమంది వర్క్ చేసినా కూడా బయట ఏదో పార్ట్ టైమ్ లాగా అక్కడిక్కడ వర్క్ చేయడమే తప్ప, ఈ ఓపీటీ స్టూడెంట్స్ మీద పడి వీళ్ళకి కాంపిటీషన్‌లో వచ్చేవాళ్ళు నాకు తెలిసి ఒక 10-20% ఉంటారనుకుంటా. అండ్ ఈఏడీ వీళ్ళ మీద పాజిటివ్‌గా వచ్చిందన్న వీడియో చేసినప్పుడే చాలా వరకు అంటే ఓపీటీని అంటే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఈఏడీస్‌కి ఉంటది అని కంపేర్ చేసినప్పుడు మరి మనమే ఇలా అనుకుంటే అమెరికన్ సిటిజన్స్ ఏమనుకోవాలి? అమెరికన్ సిటిజన్స్‌కి ఇటు ఐటీ లోపల స్టూడెంట్‌గా ఉంటున్నారు. ఈవెన్ బయట పోయి ఏదైనా వర్క్ చేద్దామంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీళ్ళే వర్క్ చేస్తున్న వాళ్ళున్నారు. ఎవరైతే ఈఏడీస్ ఉంటారో వాళ్ళు కూడా బయట వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరం కాంపిటీషనే కదా మరి వాళ్ళకి. సో, చాలా రూల్స్ పెట్టడానికి, మా కంట్రీలోంచి మీరెళ్ళిపోండి అనడానికి, లేకపోతే మా కంట్రీ వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని వాళ్ళు ఫైట్ చేయడంలో తప్పు లేదు కదా! అంటే ఈవెన్ నిన్న జస్ట్ మన లోపల మన వాళ్ళే వీళ్ళ వలన మాకు కాంపిటీషన్ అని ఫీల్ అవుతున్నప్పుడు, అప్పుడు అమెరికన్ సిటిజన్స్ ఎలా ఫీల్ అవ్వాలి? వాళ్ళెలా ఫీల్ అవ్వాలి? సో, ప్రతి ఒక్కరికి కూడా కొన్ని రూల్స్ అనేవి డిజైన్ చేయబడ్డాయి. సో, దాని లోపల ఫ్లో అంతే వెళ్తూ ఉండాలి తప్ప, వీళ్ళ వలన వీళ్ళకి ఇబ్బంది, వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకున్నారు, అది పెట్టుకున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుంటున్నారు అండ్ వాళ్ళు ఇలా మేనేజ్ చేస్తున్నారు, అలా మేనేజ్ చేస్తున్నారు. మేనేజ్ చేసే విషయానికొస్తే ప్రతి ఒక్కరు మేనేజ్ చేస్తున్నారు. కరెక్ట్‌గా యూఎస్ ప్యాటర్న్ ప్రకారం పోతే ఎంతమంది స్టూడెంట్స్ ఇంకా యూఎస్ఏలోనే ఉండగలరు? సో, అన్నిట్లలో అన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. బట్ మన వరకొస్తే మనం పడేదే చాలా పెద్ద బాధ. మనం పడేవే స్ట్రగుల్స్. పక్కనోడు పడేవి అసలు స్ట్రగుల్సే కాదు. స్టూడెంట్‌గా మేము ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. ఇంత చేసి ఇంత దూరం వచ్చాము అని చెప్పేసి. ఎనకటి ఒక శాస్త్రం ఉంటది చూసారా? సంసారాన్ని ఈదడం కంటే సన్యాసం పుచ్చుకోవడం నయమని. అందులోపల గూడా చాలా ఉంటాయి. చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈమె ఏదో జాబ్ చేస్తానని ఒక చదువుకున్న ఆమెను చేస్తే ఈమె ఖాళీగా ఉంటుంది అని చెప్పేసి, ఒక వర్క్ పర్మిషన్ వచ్చిందంట కదా! ఏం జాబ్ చేయకుండా ఊరికేనే ఉంటున్నావా అని చెప్పేసి, నువ్వు ఇంత చదువు చదువుతున్నావు అక్కడ ఉత్తరే కూర్చుంటున్నావా అని చెప్పి, అండ్ ఫ్యామిలీకి నువ్వు బర్డెన్ లాగా తయారవుతున్నావు కదా! ఇద్దరు కలిపి చేసుకుంటేనే కదా ముందుకెళ్ళేది అని. ఇలాంటి ఉచిత సలహాలు, అలాంటి మెంటల్ ప్రెషర్ హెచ్4 ఈఏడీలకు కూడా ఉంటది. సో, ఎవ్వరిని కూడా అంత ఈజీగా జడ్జ్ చేయకూడదు. జస్ట్ ఓపీటీ వాళ్ళకి వాళ్ళ బాధలు వాళ్ళయి, వీళ్ళ బాధలు వీళ్ళయి. సో, జస్ట్ నా ఒపీనియన్ ఇదంతే. మీ యొక్క ఒపీనియన్స్‌ని యూసేజ్ ఆఫ్ వర్డ్స్ సరిగ్గా ఉండి తప్పకుండా మీరు మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి. నేనైతే కంట్రీ ఇచ్చినటువంటి రూల్స్‌ని అందరూ వాళ్ళ రూల్స్‌ని వాళ్ళని ఫాలో అవుతే బెటరు. మనం వాళ్ళ మీద పడిపోవడం, వీళ్ళు వీళ్ళ మీద పడిపోవడం అదైతే కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో వీడియోతో కలుద్దాం. బై బై.